Okay. ఇది మన జిఆర్సికి వెళ్దాం. యాక్సెస్ కంట్రోల్ వెళ్దాం. వర్క్ ఫ్లో ఫర్ యాక్సెస్ కంట్రోల్. దీంట్లో మనము ఈ మెయింటైన్ ఎంఎస్సి ఎన్పి వర్క్ ఫ్లోస్కి వెళ్ళినప్పుడు మనకి స్క్రీన్ వచ్చింది. హియర్ we give this. మనం ఇది చూసాం యాక్సెస్ రిక్వెస్ట్. ఇఫ్ యూ వాంట్ టు they have seen various access requests that would be part of. సో నేను ఒక యాక్సెస్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేశాను. ఓకే, అది ఇనిషియేటర్. ఇనిషియేటర్ అంటే ఏంది? యాక్సెస్ రిక్వెస్ట్ ని ఇనిషియేట్ చేసే ప్రాసెస్నే మనం ఇనిషియేటర్ అంటాం. ఇనిషియేటర్ రూల్స్ కూడా ఉంటాయి జిఆర్సిలో. యా, సపోజ్ నేను బ్యాక్ ఎండ్కి వచ్చాను. జిఆర్సి సిస్టంలో ఇనిషియేటర్ రూల్స్ ఇస్తారు. లేదా? ఓకే, లెట్స్ రిమూవ్. Rule for maintaining the action profiles, action definitions. మేము యాక్చువల్గా లాస్ట్ వీక్ ఒక ఇనిషియేటర్ రూల్స్ క్రియేట్ చేసాం. S/4HANA ప్రాజెక్ట్ నడుస్తుంది కదా, we have created one initiator role. Access. Role with elevated access, role for technical configuration, for request access for others. Now, let's quickly come to our NWBC. సో ఇక్కడ పాత్ ఇనిషియేటర్ రూల్ అనగానే ఏంటి? సో ఇనిషియేటర్ రూల్, సో మనం ఎంఎస్ఎంపి వర్క్ ఫ్లో మాట్లాడుకున్నప్పుడు we have spoke about ఎంఎస్ఎంపి అండ్ బిఆర్ఎఫ్ ప్లస్. బిఆర్ఎఫ్ అంటాం బిజినెస్ రూల్ ఫ్రేమ్ వర్క్. ఓకే, ఈ బిజినెస్ రూల్ ఫ్రేమ్ వర్క్ లో we will define the rules. అంటే ఎంఎస్ఎంపి వర్క్ ఫ్లోలో మనకి ఏముంటుంది? ఎంఎస్ఎంపికి వచ్చేసరికి అజ్యూమ్ ఎ సినారియో, ఇనిషియేటర్ ఎక్కడైనా రావాలి, ముందు ఇనిషియేటర్ వస్తారు కదా. సో సంబడి హూ ఇస్ ఇనిషియేటింగ్ ది వర్క్ ఫ్లో. ఇక్కడ యాక్సెస్ రిక్వెస్ట్ అనుకుందాం. యాక్సెస్ రిక్వెస్ట్ వర్క్ ఫ్లో గురించి మనం మాట్లాడుకుందాం. ఎంఎస్ఎంపి ఫర్ యాక్సెస్ రిక్వెస్ట్. ఇనిషియేటర్ విల్ raise request. ఓకే, దీనికి ఇనిషియేటర్ రోలు ఉండాలి వాడికి. ఓకే, నెక్స్ట్ ఏంటిది? ఇట్ విల్ గో టు లైన్ మేనేజర్ అనుకుందాం. ఓకే, సో లైన్ మేనేజర్కి నెక్స్ట్ స్టేజ్ అనమాట. సెకండ్ స్టేజ్ ఇస్ ఇట్ ఈస్ ద లైన్ మేనేజర్. ఈ షుడ్ హ్యావ్ approver role. Next to role owner, you should have
వీడికి అప్రూవల్ రూల్ ఉండాలి. బట్ రోల్ అప్రూవర్ కాబట్టి రోల్ ఓనర్ కాబట్టి రోల్ అప్రూవర్ రూల్ ఉండాలి. రిస్క్ ఓనర్కి పోతుంది రిస్క్ ఉంటే. దెన్ ఈ షుడ్ హ్యావ్ రిస్క్ ఓనర్ అండ్ కంట్రోలర్ రోల్. జనరల్ గా ఈ రిస్క్ ఓనర్ కి కంట్రోలర్ కి ఒకటే రోల్ ఉంటుంది. దాంట్లోనే 2 యాక్సెస్లు ఉంటాయి. ఓనర్ క్యాన్ ఓనర్ బి ఎ కంట్రోలర్? ఎస్. క్యాన్ కంట్రోలర్ బి ఎ ఓనర్? ఎస్. సో ఓనర్ క్యాన్ బి ఎ కంట్రోలర్ అండ్ వైస్ వర్సా. సో టెక్నికల్ గా ఓనర్, ఎందుకంటే ఓనర్ ఒకరిని కంట్రోలర్ ఒకరిని పెట్టాలి అంటే వాడికి మళ్ళా ఒక అడిషనల్ టాస్కే కదా, ఒక పర్సన్ మళ్ళీ పిక్చర్ లోకి వస్తున్నాడు. అలా రాకుండా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ విల్ ఫాలో దిస్. ఓనర్ అండ్ కంట్రోలర్ విల్ బి ద సేమ్ పర్సన్. ఓనర్ ఏం చేస్తాడు? అప్రూవ్ చేస్తాడు. ఓకే. కంట్రోలర్ ఏం చేస్తాడు? రివ్యూ చేస్తాడు. ఏం రివ్యూ చేస్తాడు? యూసేజ్ లాగ్స్. ఓనర్ ఏం చేస్తాడు? బాబు, ఐ నీడ్ టు అప్రూవ్ దిస్ పర్టికులర్ రోల్, హీ విల్ అప్రూవ్ ద రోల్. రిస్క్ వచ్చిందనుకో, రిస్క్ ఓనర్ ఏం చేస్తాడు? దానికి ఒక మిటిగేషన్ ఐడి వేసి అప్రూవ్ చేస్తాడు. అప్రూవ్ చేసిన తర్వాత మన మిటిగేషన్ ఐడి పిక్చర్ లోకి వస్తుందంటే ఏంది? మనం దానికి ఒక కంటిన్యూస్ మానిటరింగ్ పెడుతున్నాం. సో మానిటరింగ్ ఐడి అని కూడా అంటారు. ఆ ఐడి పెట్టిన తర్వాత నాకు ఆల్రెడీ హై రిస్క్ ఉన్న యాక్సెస్ నాకు అసైన్ అయింది కాబట్టి నేను ఆ యాక్సెస్ సిస్టమ్ లో ఎప్పుడెప్పుడు వాడాను, ఏ సందర్భాల్లో వాడాను అనే డేటా అంతా కంట్రోలర్ కి ఆటోమేటిక్ గా జిఆర్సి ద్వారా వెళ్ళిపోతుంది. సో కంట్రోలర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రివ్యూయింగ్ ద లాగ్ అండ్ అప్రూవింగ్. అప్రూవ్ చేయాలి వాడు. ఓన్లీ నేను రివ్యూ చేసినా అంటే అయిపోదు. రేపు పొద్దున్న సిస్టమ్ లో ఏమైనా తేడా ఉందనుకోండి, తేడా ఉంటే యాక్సెస్ ఇచ్చాం కాబట్టి నాదేం తప్పు లేదు. నేను సమ్ టైమ్స్ ఐ డిడ్ విచ్ ఐఎమ్ నాట్ సపోజ్ టు డూ. నాకు యాక్సెస్ ఉంటుంది కదా, నాకు SU01 యాక్సెస్ ఉంది. SU01 యాక్సెస్ ఉంది. నేను యాక్చువల్గా నాకు ఇప్పుడు జిఆర్సి ఉందనుకోండి, ఒక ల్యాండ్స్కేప్ లో మనకు SU01 యాక్సెస్ కూడా ఇవ్వరు. ఎందుకంటే మనం యూజర్స్ అందరినీ జిఆర్సి యూజ్ చేసే క్రియేట్ చేస్తాం. కానీ నాన్ డైలాగ్ యూజర్స్ ఉంటారు కదా, సిస్టమ్ యూజర్, సర్వీస్ యూజర్లు ఏంటంటే జనరల్ గా అవి జిఆర్సి నుంచి మనం చెయ్యము, అవి బ్యాక్ ఎండ్ లోనే చేస్తాము. ఈ సిస్టమ్ యూజర్, సర్వీస్ యూజర్ ఎప్పుడు పిక్చర్ లోకి వస్తాయి? మనకి ఎప్పుడో అమాస పొందానికి పిక్చర్ లోకి వస్తాయి. అవి రెగ్యులర్ గా చేయం కదా, నెలకోసారో 2 నెలలకోసారో, లేదా ఆన్ డిమాండ్ మనకు కెన్ యూ ప్లీజ్ క్రియేట్ దిస్ టెక్నికల్ యూజర్స్ అంటాం వాటిని. మనం డైలాగ్ కదా, ఆ టెక్నికల్ యూజర్స్ కింద సిస్టమ్ యూజర్ కావచ్చు, సర్వీస్ యూజర్ కావచ్చు, కమ్యూనికేషన్ యూజర్ కావచ్చు, ఇవన్నీ టెక్నికల్ యూజర్స్ కింద వస్తాయి. ఈ టెక్నికల్ యూజర్స్ క్రియేషన్ పిక్చర్ లోకి వచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా SU01 వాడే క్రియేట్ చేస్తాం. కానీ జిఆర్సి ఏ ప్రాజెక్ట్ లో అయితే జిఆర్సి వాడుతున్నారో అక్కడ మనకు SU01 యాక్సెస్ కూడా ఇవ్వరు. మా ప్రాజెక్ట్ లో కూడా నాకు SU01 యాక్సెస్ ఉండదు. SU01 ఉండకపోతే యూజర్స్ కి సంబంధించిన డేటా ఎలా చెక్ చేస్తాము? యూజర్ మాస్టర్ రికార్డ్స్ చెక్ చేయమని అనుకున్నాం కదా. ప్రతి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కానీ, ఏదైనా మనకు రిక్వెస్ట్ ఉన్నప్పుడు కానీ ఫస్ట్ మనం రిఫర్ చేసేది యూజర్ మాస్టర్ రికార్డ్స్. యూజర్ మాస్టర్ రికార్డ్స్ మనం ఎలా చూస్తాము? SU01 వాడతాం. ఓకే, సింపుల్. దీంట్లో పెద్ద లాజిక్ ఏం లేదు. SU01 ఉండదు. SU01కి వెళ్ళి ఓహో పలానా యూజర్ కి పలానా రోల్స్ ఉన్నాయి అనేది ఎవడైనా మనం అడిగినప్పుడు కానీ, లేదంటే ఏమైనా ఇష్యూ ఉన్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా అనాలిసిస్ చేసేటప్పుడు కానీ we always refer to SU01D. ఓకే. సో కానీ టెక్నికల్ యూజర్స్ క్రియేషన్ వచ్చినప్పుడు మనకి SU01 కావాలి. SU01 కావాలి అన్నప్పుడు మనం SU01 యాక్సెస్ కి అప్లై చేసుకుంటాం. ఎలాగా? దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎమర్జెన్సీ యాక్సెస్ మేనేజ్మెంట్. EAM అనుకున్నాం కదా, దేర్ కమ్స్ ఇన్ టు ఎమర్జెన్సీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఓకే. అప్పుడు నేను ఫైర్ ఫైటర్ అప్లై చేసుకుంటాను. ఓకే. ఎమర్జెన్సీ యాక్సెస్ అప్లై చేసుకో అనేది ఎవరు వాడరు. టెర్మినాలజీ ప్రకారం ఫైర్ ఫైటర్ తో వాడాలని చెప్తాము. దో
we are calling this component as emergency access management. ఫైర్ ఫైటర్ అనే పదమే ఆ టర్మే ఇంకా వాడుతూ ఉంటాం. దట్ ఈస్ ఇన్ ద ప్రాక్టీస్. ఓకే, సో I don't have access for this. Can you please apply for a firefighter and do this access? This is not given in your regular job role, whatever. Suppose నాకు SU01 కావాలి, నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది, ఒక సిస్టమ్ యూజర్ని క్రియేట్ చేయమన్నారు బేసిస్ వాళ్ళు, నేను క్రియేట్ చేయాలి, నాకు SU01 యాక్సెస్ లేదు, ఎలా క్రియేట్ చేయాలి అనేది that should not be your answer. Your answer is you should know, yes, SU01 is not given because that is not essentially required for your day-to-day operation. All right. So then you will have to go and apply for firefighter access. If you are applying for firefighter access, obviously somebody need to approve it for particular duration. Firefighter అనేది వారానికో నెలకో సంవత్సరాలకో ఇవ్వరు. Ideally that would be given minimum for 1 day. ఎందుకంటే మనం ఎప్పుడైనా మనము యూజర్ ఐడి వ్యాలిడిటీ కానీ రోల్ వ్యాలిడిటీ కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గివ్ పర్ 1 hour or 2 hours. We can only set the validity in the system for 1 day. అంతే కదా. మనం సపోజ్ ఇప్పుడు ఒక నేను యూజర్ని క్రియేట్ చేస్తున్నా, వ్యాలిడ్ ఫ్రమ్ డేట్ ఈ రోజు పెట్టా, వ్యాలిడ్ ఎండ్ డేట్ కూడా ఈ రోజు పెట్టా, అంటే ఈ రోజు వరకే వ్యాలిడ్ అయినా. ఓకే, కానీ దెర్ ఈస్ నో ఆప్షన్ టు సెట్ ఫర్ 1 hour or 2 hours. అంతగానా మీకు అవసరం ఉంటే గంటకే నీ పని అయిపోయింది అని నువ్వు చెప్పేస్తే గంట తర్వాత రోల్ తీసేస్తాం. కానీ ఫైర్ ఫైటర్లో మీకు అలా తీసేయడం ఆప్షన్ ఉండదు. నువ్వు గంటకు వాడు 2 గంటలకు వాడు, డజంట్ మ్యాటర్. యూ హ్యావ్ టు apply for 1 complete day and that fellow will also approve for 1 complete day. Okay, so నువ్వు గంటనే నీ SU01 పోయినావు, సిస్టమ్ యూజర్ని క్రియేట్ చేసినావు, చేయడానికి ఎంతసేపు 10 నిమిషాలు పట్టింది, డన్ డీల్. కానీ యాక్సెస్ నీతోనే ఉంటుంది రోజంతా. కానీ నువ్వు ఈ 10 నిమిషాలు SU01లోకి పోయి పలానా సంజీవ్ అనే ఒక సిస్టమ్ ఐడిని క్రియేట్ చేసినావు, ఈ లాగ్ అంతా చేంజ్ లాగ్స్ ఉంటాయి కదా, యూసేజ్ లాగ్స్ అంటాం, చేంజ్ లాగ్స్. నేను ఈ 10 నిమిషాలు ఈ ఫైర్ ఫైటర్ వాడి సిస్టంలో ఏ పని చేశానో ఆ లాగ్స్ అంతా కంట్రోలర్కి వెళ్తాయి. కంట్రోలర్ ఒకసారి లాగ్ చూస్తాడు. యాక్చువల్గా ఏం చేయాలి, లాగ్ చూడాలి. ఓకే, సంజీవ్ లాగిన్ అయ్యాడు, లాగిన్ అయ్యి ఏం చేశాడు, యూజర్ లాగిన్ అయ్యాడు, లాగిన్ అయ్యి ఏం చేశాడు, సంజీవ్ అనే సిస్టమ్ యూజర్ని క్రియేట్ చేశాడు, డన్ డీల్. యాజ్ ఎక్స్పెక్టెడ్ హీ విల్ అప్రూవ్ ద లాగ్. సంజీవ్తో పాటు సురేష్ అనే ఐడిని కూడా టచ్ చేశాడు, దెన్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లం. ఎట్లాగూ ఫైర్ ఫైటర్ ఉంది కదా, పని అది కూడా నాకు ఎప్పుడో లాస్ట్ వీక్ ఒకటి అడిగిండు, ఆ టికెట్ కూడా ఉంది, లేకపోతే నా కొలీగ్ దగ్గర ఒక రిక్వెస్ట్ ఉంది, వానికి కూడా ఒక సిస్టమ్ యూజర్ క్రియేట్ చేయాలి అని నీ ఐడి వాడి నువ్వు వాని సిస్టమ్ కూడా క్రియేట్ చేసావా, దెన్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లం. కానీ నేను ఫైర్ ఫైటర్ అప్రూవ్ చేసుకోవాలి, నేను ఫైర్ ఫైటర్ అప్లై చేసుకోవాలి, నా కొలీగు అప్లై చేసుకోవాలి, ఎందుకు ఈ పంచాయతీ అనుకుంటే ఫైర్ ఫైటర్ వాడినప్పుడు ఎందుకు వాడుతున్నావు అనే మనం ఒక రీజన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇచ్చినప్పుడు ఆబ్వియస్గా దెన్ ఐ నీడ్ టు మెన్షన్, ఓకే, టికెట్ నెంబర్ 1 నీడ్ టు క్రియేట్ సంజీవ్ అనే ఒక సిస్టమ్ ఐడిని, టికెట్ నెంబర్ 2 ఆ టికెట్ నెంబర్ ఇవ్వాలి, నీడ్ టు క్రియేట్ సురేష్ 1 more సిస్టమ్ ఐడి ఇచ్చి మీరు చేయండి, తప్పు లేదు. అప్పుడు రివ్యూవర్కి ఆ లాగ్ చూసినప్పుడు ఫలానా టికెట్ కోసం వీళ్ళు ఈ ఐడి క్రియేట్ చేశారు, ఫలానా టికెట్ కోసం వీళ్ళు ఈ ఐడి క్రియేట్ చేశారు అనేది వాడికి క్లియర్గా అర్థమవుతుంది. దెన్ హీ సాటిస్ఫైడ్ విత్ దట్ పర్టికులర్ లాగ్స్ అండ్ హీ విల్ అప్రూవ్ ద లాగ్స్. ఓకే, సో ఇది ప్రాసెస్ అన్నమాట. సో మన చేతిలో యాక్సెస్ ఉంది కదా అని లెఫ్ట్ అండ్ రైట్ వాడితే దెన్ that is not considered a right process or appropriate process. Yeah, so firefighter వాడేటప్పుడు జాగ్రత్తగా వాడండి. ఈ లాగు కంట్రోలర్ దగ్గరికి వెళ్తుంది, కంట్రోలర్ ఈ లాగ్ లో ఏమైనా డివిజన్స్ ఉంటే ఖచ్చితంగా he will escalate on that will, because firefighter అనేది obviously it is a critical access. ఇది వాడినప్పుడు చాలా జాగ్రత్తగా వాడండి. So always remember, don't do multitasking, especially when you are in system. Okay,
If you do not have control of what you are doing, definitely you are not supposed to do. But the best practice is, yes, మనం సిస్టంలో రోజుకి 20 గంటలు ఏం పని చేయం, 10 గంటలు ఏం పని చేయం. హార్డ్లీ టెక్నికల్గా మనం సిస్టంలో పనిచేసేది 2 to 3 hours మ్యాక్స్ టు మ్యాక్స్. దాంట్లో కూడా మనం ఆ రోజు ఒక 10 పనులు చేసాం అనుకోండి, ఒకటి తర్వాత ఒకటి చేయండి. డోంట్ ఓవర్లాప్, don't make yourself confused. That is always dangerous. Okay, track undadu, nothing wrong. Based on the priority, you do task by task, especially when you are doing something productive in the system. Yeah, that's important, within the system. మెయిల్స్ అంటే మీరు మల్టీ టాస్కింగ్ చేసుకోండి, డాక్యుమెంట్లు 10 డాక్యుమెంట్ల మీద 10 సార్లు పని చేయి, that is not big issue. But when you're doing multiple things, opening multiple sessions in the system, you have to be very, very careful. Yeah. So ikkada coming to this workflow, right? So ikkada initiator rules antam. Initiator tarvata video agent. Initiator evaru, I go to next. Yeah. Initiator ante somebody who initiates ద రిక్వెస్ట్. వాడికి ఒక రూల్ పెడతాం, వాడు ఇనిషియేట్ చేయాలి అంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏజెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఏజెంట్ ఎవరు, రోల్ ఓనర్ కానీ మేనేజర్, ఇక్కడ ఏజెంట్స్ కింద పెట్టుకుంటారు. దిస్ ఇస్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇనిషియేటర్ రూల్స్, ఏజెంట్ రూల్స్ అంటాం. ఇది డిఫాల్ట్ గా ఎస్ఏపి ఓడిస్తాడు. నువ్వు ఎంతమంది అప్రూవల్స్ పెట్టుకున్నావు వాళ్ళందరూ ఏజెంట్ కింద ఉంటారు. ఓకే, నెక్స్ట్ రౌటింగ్ రూల్ అంటాం కదా, రౌటింగ్ రూల్. జస్ట్ ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. యూ కెన్ ప్రిఫర్ దిస్ రికార్డింగ్ ఇఫ్ యూ want more clarity on this, more information on this. So రౌటింగ్ రూల్ అంటే ఏంది? రిస్క్ ఉంటే రిస్క్ ఓనర్ దగ్గరికి పోవాలి, రిస్క్ లేకపోతే రోల్ ఓనర్ దగ్గరనే ఉండాలి. సపోజ్ నేను సెక్యూరిటీ అడ్మిన్, నేను ఒక రిక్వెస్ట్ రైజ్ చేసిన, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, లైన్ మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, అప్రూవ్ చేయండి. కొన్ని సందర్భం మాకు లైన్ మేనేజర్ అనే కాన్సెప్టే ఉండదు. ఓకే, నేను రిక్వెస్ట్ రైజ్ చేసినానంటే రోల్ ఓనర్ దగ్గరికి పోతుంది. ఎప్పుడు రిస్క్ లేకపోతే. ఓకే, రోల్ ఓనర్ దగ్గర పోయిందని రోల్ ఓనర్కి ఒక అలర్ట్ వస్తుంది, ఆయన అప్రూవ్ చేస్తాడు. సమ్ టైమ్స్ ఈ మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ లో వాళ్ళకి రిమైండ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే చాలా రిక్వెస్ట్లు వస్తాయి. దట్స్ అ కామన్ ప్రాక్టీస్. రిస్క్ ఏం లేదనుకోండి, డైరెక్ట్ గా రిస్క్ ఉందనుకోండి, డైరెక్ట్ గా రిస్క్ ఓనర్ దగ్గరికి పోవాలి. దాన్నే రౌటింగ్ రూల్ అంటాం. రౌటింగ్ రూల్లో మనం అలా డిఫైన్ చేసుకుంటాం. మచ్చుకి మనం ఒక రౌటింగ్ రూల్ చూద్దాం. ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఏం చేశాడు చూసాడా, నో రోల్ ఓనర్ నాట్ ఫౌండ్. ఎక్కడికి పోవాలని చెప్పాడు? రోల్ ఓనర్ నాట్ ఫౌండ్ అన్నప్పుడు అది ఏం యాక్షన్ చేయొద్దు సిస్టమ్. ఇప్పుడు రోల్ ఓనర్ ఉంటాడు, పొరపాటున మనం రోల్ ని సింక్ జాబ్ రన్ చేసి రోల్ ని జిఆర్సీలోకి తీసుకొచ్చాం. రోల్ ని జిఆర్సీకి తీసుకొచ్చిన తర్వాత రోల్ కి ఒక రోల్ ఓనర్ ని మనం ట్యాగ్ చేయాలి. చెయ్యని పక్షాన నువ్వు ఆ రోల్ అప్లై చేసావు ఒక యూజర్ కి, ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు, యాక్షనే ఉండదు. సో దాన్నే మనం రౌటింగ్ రూల్ కింద వస్తుంది అది కూడా. యా, సో జనరల్ గా ఇవన్నీ మనం వర్క్ ఫ్లోలో డిఫైన్ చేసుకుంటాం. రైట్, ఈ రూల్స్, ఈ కాన్ఫిగరేషన్స్ ఏంటంటే అందుకే చెప్పాను, మనం జిఆర్సి కాన్ఫిగరేషన్ ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ గా 2 months పైన చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ సంబడి హూ వాంట్ టు బి అన్ ఎక్స్పర్ట్ ఇన్ జిఆర్సి నీడ్స్ ఆల్ దిస్. బట్ ప్రస్తుతం మన మీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కి ఎస్, ఒక ఇనిషియేటర్ రూల్ ఉంటుంది, ఏజెంట్ రూల్ ఉంటుంది, రౌటింగ్ రూల్ ఉంటుంది. ఇవన్నీ కండిషన్స్ మనం పెట్టుకుంటే మన వర్క్ ఫ్లో ఆ రూల్స్ ప్రకారము వర్క్ ఫ్లో ఫాలో అవుతుంది. యా, ఇక్కడ వర్క్ ఫ్లోలో ఈ 7 stages ఉన్నాయి చూసారా? ఈ 7 stages, ఫస్ట్ది ఏముండదు. ఫస్ట్ది వి విల్ ఇనిషియేట్ ది ఫస్ట్ గ్లోబల్ వర్క్ ఫ్లోస్ ఏమున్నాయని చూపిస్తుంది. ఈ మెయింటైన్ రూల్స్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే వర్క్ ఫ్లోలో స్టేజ్ బై స్టేజ్ ఇక్కడికి పోవాలి, ఇక్కడికి పోయి ఏం చేయాలి, వెతకాలి. దీన్ని ఊప్స్ అంటాం కదా, మనం డేటా స్ట్రక్చర్స్ లో కొన్ని వాడుకున్నాం. సో క్వైరీ విల్ ఫెచ్, రైట్, క్వైరీలో డేటా దొరికిందా, లేదు, నెక్స్ట్ గో. అలాగే ఇక్కడ రూల్స్ సెట్ చేసుకుంటాం. ఎలా అయితే మనం క్వైరీ ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద ఎస్క్యూఎల్ క్వైరీ ప్రోగ్రామ్స్ లో
ఇట్ విల్ ఫైండ్ అవుట్ ద డేటా. ఇప్పుడు ఒక డేటాబేస్ ఉందబ్బా, ఒక 50,000 ఎంట్రీస్ ఉన్నాయి. ఆ డేటాబేస్ లో డేటా ఎలా స్టోర్ అవుతుంది? అజ్యూమ్ ఇట్ ఈస్ స్టోరింగ్ బేస్డ్ ఆన్ ది ఆల్ఫాబెట్ వైజ్, ఏదైనా ఆల్ఫాబెట్ వైజే కదా. సో క్వైరీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేస్తుంది? ఫస్ట్ కండిషన్ ఏంది? ఫస్ట్ అశోక్ అనే పేరు వెతకాలి 1,00,000 ఎంట్రీస్ నుంచి. ఫస్ట్ ఆల్ఫాబెటిక్ వల్ల ఏ చూస్తుంది, దాని తర్వాత ఏం చూస్తుంది క్వైరీ? ఏ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏముంది, మళ్ళీ ఏముందా? ఆరతి, ఆరతిని చూస్తుంది. సో అశోక్ అనే ఎంట్రీ కంటే ఆరతి అనే ఎంట్రీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు అది ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఈ ఎంట్రీ తొందరగా వస్తుంది. సో వెన్ యు ఆర్ డిజైనింగ్ ఏ క్వైరీ, వెన్ యు ఆర్ డిజైనింగ్ ఏ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ లో మనం ఒక లాజిక్ ఇస్తాం, ఆ లాజిక్ ప్రకారమే అది వెతుకుతుంది. సమ్ టైమ్స్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఆబ్వియస్ గా వెన్ ద డేటా ఈజ్ మోర్. అంతే కదా, మనం ఒక బ్యాంక్ స్టేట్మెంట్ అడిగినప్పుడు గత 10 ట్రాన్సాక్షన్స్ తప్పిమని వస్తాయి సెకండ్ లో. 6 months డేటా ఒక 10 seconds పట్టొచ్చు, 20 seconds పట్టొచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది క్వైరీ ఆర్ ది సెలెక్షన్, హౌ యు ఆర్ ప్రొసీడింగ్ అండ్ హౌ యు ఆర్ రైటింగ్ యువర్ ప్రోగ్రామ్. సో ఇక్కడ కూడా రూల్స్ కూడా అదే విధంగా డిజైన్ చేసుకుంటాం. ఓకే, రోల్ అప్లై చేసావా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? రోల్ ఉన్న దగ్గరికి వెళ్ళాలి. రిస్క్ ఉందా? లేదు. ఎక్కడికి వెళ్ళాలి? రిస్క్ ఉన్న దగ్గర. రిస్క్ ఉంటే రిస్క్ ఉన్న దగ్గరికి వెళ్ళాలి. ఓకే, రిస్క్ ఓనర్ ఏం చేయాలి? మిటిగేషన్ ఐడి ఇవ్వాలి. అప్రూవ్ చేయాలా, రిజెక్ట్ చేయాలా? ఇవన్నీ కండిషన్స్ మనము ఈ మెయింటైన్ రూల్స్ లో చేసుకుంటాం. దాన్నే మనం బిఆర్ఎఫ్, బిజినెస్ రూల్ ఫ్రేమ్ వర్క్ లో మనం పెట్టేది ఏంటంటే డిసిషన్ మేకింగ్. సో ఎవరైనా నన్ను మీరు ఎంఎస్ఎంపి వర్క్ ఫ్లో తెలుసా అంటే తెలుసు, ఎందుకంటే నేను జిఆర్సీలో పనిచేస్తాను కాబట్టి ఖచ్చితంగా నాకు ఎంఎస్ఎంపి వర్క్ ఫ్లో. సో ఖచ్చితంగా నాకు ఎంఎస్ఎంపి వర్క్ ఫ్లో పైన వర్క్ చేశాననే చెప్పాల్సి వస్తుంది. నేను కాన్ఫిగర్ చేయలేదు. ఆబ్వియస్లీ ఫర్ యాక్సెస్ రిక్వెస్ట్ వీఆర్ యూజింగ్ ఎంఎస్ఎంపి వర్క్ ఫ్లో. సో yes, I have worked on MSMP workflow. Have you ever designed an MSMP workflow? No, I did not get that opportunity because GRC is already established in my project. అంతకుముందు అంతకుముందు ప్రాజెక్ట్ లో కూడా జిఆర్సి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది కాబట్టి ఎంఎస్ఎంపి వర్క్ ఫ్లో మీద కాన్ఫిగర్ చేయలేదు. ఇఫ్ దేర్ ఈస్ ఎ రిక్వైర్మెంట్ టు క్రియేట్ న్యూ ఎంఎస్ఎంపి వర్క్ ఫ్లో, కెన్ యూ డూ ఇట్? ఎస్, I can do it. MSMP workflow lo, I'll go to SPRO. There I'll have maintain MSMP workflow option. When I click that option, it opens up in NWBC screen. There you see 7 stages. అంటే మనం ఎంఎస్ఎంపి స్క్రీన్ రాగానే మనకు ఎస్ఏపి వర్క్ ఫ్లోస్ వచ్చాయి కదా, 10-11 ఆ వర్క్ ఫ్లోస్ ఉంటాయి. ఐ విల్ టేక్ వన్, ఐ విల్ ట్రై టు ఎడిట్, కాపీ స్టాండర్డ్ రూల్ నుంచి మన కస్టమ్ రూల్ ఎలా కాపీ చేసుకుంటాము అక్కడే. ఎస్, ఐ విల్ ట్రై టు మోడిఫై ఎగ్జిస్టింగ్ వన్ ఆర్ ఐ విల్ ట్రై టు క్రియేట్ ఎ న్యూ వన్. I can create a new one as well. Create a new one and I'll try to maintain the complete workflow. Workflow has 7 stages. Yeah, process global setting that talks about this workflow. ప్రాసెస్ గ్లోబల్ సెట్టింగ్స్ అంటే ఏంది? మనకు సిస్టమ్ లో ఉన్న స్టాండర్డ్ వర్క్ ఫ్లోస్ అంటే ఎస్ఏపి డెలివర్డ్ వర్క్ ఫ్లోస్ అన్ని ఇక్కడ కనబడతాయి. నేను రియల్ టైమ్ లో నేను చూసినప్పుడు అసలు నా సిస్టమ్ లో ఎన్ని వర్క్ ఫ్లోస్ ఉన్నాయి, మా జిఎస్కే ప్రాజెక్టులు అనేది ఇక్కడ కనబడతాయి. మాకు ఒక 15 నుంచి 16 ఉంటాయి. మాది బిగ్, కొంచెం పెద్ద ల్యాండ్స్కేప్. ఆల్రైట్, 15-16 ఉండి ఉంటాయి. జనరల్గా ఏంటంటే మాకు యాక్సెస్ ఉండదు వీటన్నిటికీ. జిఆర్సీ సపరేట్ ఉంది. అదే అంటున్నా, పెద్ద ల్యాండ్స్కేప్ కాబట్టి జిఆర్సీ సపరేట్ గా చూస్తారు, అది టీసీఎస్ వాళ్ళే చూస్తారు. వి డోంట్ డీల్ విత్ జిఆర్సీ అబ్సల్యూట్లీ. రీసెంట్ గా ఒక రూల్స్, ఇనిషియేటర్ రూల్స్ కొన్ని క్రియేట్ చేయాలి అంటే దెన్ వీఆర్ లుకింగ్ ఎట్, వాళ్ళనే డంప్ అడిగాం, కెన్ యూ ప్లీజ్ సెండ్ అస్ ది ఎగ్జిస్టింగ్ రూల్స్. దాన్ని బేస్ చేసుకొని మనం S4 లో కొన్ని కొత్త రూల్స్ ప్రపోజ్ చేయాలి. అందుకని వి ఆస్ ద డేటా. సో మాకేం యాక్సెస్ లేదు యాక్చువల్గా జిఆర్సీలో.
మాకు ఓన్లీ యాక్సెస్ రిక్వెస్ట్ రేజ్ చేయడానికి యాక్సెస్ ఉంది, కానీ ఈ ఎంఎస్ఎంపి వర్క్ ఫ్లోస్ ఇవన్నీ చూడడానికి వీ డోంట్ హ్యావ్ దట్ యాక్సెస్. మెయింటైన్ రూల్స్ పద్ధతి ఇది. రైట్, మెయింటైన్ ఏజెంట్స్, అప్రూవర్స్, రిక్వెస్టర్, పాయింట్, ఇదంతా ఏజెంట్ అన్నమాట. ఎవడైతే ఆ ఎంఎస్ఎంపి వర్క్ ఫ్లోలో అప్రూవర్ కింద ఉంటాడో జనరల్లీ వీ విల్ మెయింటైన్ దెమ్ యాజ్ అన్ ఏజెంట్స్. ఓకే, వేరియబుల్స్ అండ్ టెంప్లెట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. దీస్ ఏంటంటే మనం అప్రూవ్ చేయాలన్నా, రిజెక్ట్ చేయాలన్నా, నోటిఫికేషన్ వెళ్ళిపోవాలి, నోటిఫికేషన్ ఇప్పుడు సపోజ్ ఒక అప్రూవర్ పోయింది, వాళ్ళు లేని పక్షాన ఇంకో అప్రూవర్ పోవాలి. ఇవన్నీ స్టాండర్డ్ టెంప్లెట్స్ వీడిచ్చే ఎస్ఏపియోడు. దాన్ని తీసుకొని మనం ఒక ట్యాగ్ చేస్తాం. ప్రతి వర్క్ ఫ్లోకి ఈ వేరియబుల్స్ టెంప్లెట్స్ ట్యాగ్ చేస్తాం. మెయింటైన్ పాత్స్, ఇదే అంటాం కదా, ఎస్కేప్ పాత్, రీరూటింగ్ పాత్, డిఫాల్ట్ పాత్స్, ఇవన్నీ మెయింటైన్ చేస్తాం. చెప్పాను కదా, రోల్ ఓనరు మనకు లేనప్పుడు అది ఎస్కేప్ పాత్ లోకి వెళ్ళిపోవాలి. ఎస్కేప్ పాత్ ఎవరి దగ్గర ఉంటుంది అంటే సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ దగ్గరనే ఉంటుంది, జిఆర్సీ అడ్మిన్ దగ్గర ఉంటుంది. మనం ఒక రిక్వెస్ట్ అప్లై చేసాము, అది ఏమి ప్రాసెస్ జరగలేదు, అది మళ్ళీ వచ్చి ఎస్కేప్ పాత్ లో కూర్చుంటది. మనం పోయి జిఆర్సీ అడ్మిన్ పని ఏంటంటే డైలీ వాడు ఒక 2-3 అవర్స్ కైనా ఎవడైతే షిఫ్ట్ లోకి వస్తాడో వాడు వెళ్ళి ఫస్ట్ చెక్ చేసేది ఎస్కేప్ పాత్. ఒక రిక్వెస్ట్ అన్యాక్షన్డ్ రిక్వెస్ట్లు వచ్చి ఎస్కేప్ పాత్ లో కూర్చుంటాయి. ఓకే, అలాంటప్పుడు ఆ ఒక్కొక్క రిక్వెస్ట్ మనం ఓపెన్ చేసి చూస్తాం ఎందుకు వచ్చింది. ఈ రోల్ కి రోల్ ఓనర్ లేడు కాబట్టి ఎట్లాంటి యాక్షన్ జరగలేదు. ఓకే, ఫెయిర్ ఇనఫ్. ఇంకో సిచ్యువేషన్ లో ఆర్ఎఫ్సి కనెక్షన్ పని చేయలేదు, ఎందుకంటే జిఆర్సీ నుంచి మనం అప్రూవ్ చేస్తామంటే సమ్ డిస్ఫుల్స్ వర్క్ ఫ్లో కూడా ఎండ్ ఆఫ్ ద డే వర్క్ ఫ్లో ట్రిగర్ అవ్వాలన్నా ఎండ్ టు ఎండ్ బ్యాక్ ఎండ్ లో ఒక యూజర్ రన్ అవ్వాలి, బ్యాక్ ఎండ్ లో ఒక జాబ్ రన్ అవ్వాలి. పొరపాటున బై మిస్టేక్ ఆ జాబ్ రన్ అవ్వలేదు, లేదంటే ఆ టైంలో ఏమైనా మెయింటెనెన్స్ యాక్టివిటీ జరిగింది మేబీ, అలాంటప్పుడు అది కూడా వచ్చి ఎస్కేప్ పాత్ లో కూర్చోవచ్చు. దట్ షుడ్ బి టెక్నికల్ ఫ్లాస్ వల్ల, టెక్నికల్ ఎర్రర్స్ వల్ల. సో ఎస్కేప్ పాత్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ జిఆర్సి అడ్మినిస్ట్రేటర్, దట్ మీన్స్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్. మెయింటైన్ రోడ్ మ్యాపింగ్, అదే చెప్పాం కదా. రౌటింగ్ అంటే రౌటింగ్ రీరూటింగ్ ఇస్ వాట్, ఇఫ్ ఇట్ ఈస్ విత్ రిస్క్ ఇట్ విల్ గో టు ది రిస్క్ ఓనర్. ఇవన్నీ మెంటల్. లాస్ట్ ఈస్ జస్ట్ యాక్టివేషన్. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ లాస్ట్ స్టెప్ అనేది ఆల్మోస్ట్ డమ్మీ. ఓకే, సో ఈ మధ్యలో ఉన్నాయి కదా, మెయింటైన్ రూల్స్, మెయింటైన్ ఏజెంట్స్, వేరియబుల్స్ అండ్ టెంప్లెట్స్, మెయింటైన్ పాత్స్, మెయింటైన్ రౌట్ మ్యాపింగ్. ఈ 5 స్టెప్స్ ఆర్ ఇంపార్టెంట్. దీంట్లో కీలకమైన స్టెప్స్ మెయింటైన్ రూల్స్, మెయింటైన్ పాత్స్. స్టెప్ నెంబర్ 2 అండ్ స్టెప్ నెంబర్ 5 ఆర్ will decide the entire story of your MSMP workflow. Okay, please go to Google and YouTube, refer to the MSMP workflow, each and everything, and please come up with the questions. All right, I'm happy to answer. Point in the, if you want to explore more, yeah, on the GRC implementation and configuration perspective, especially on the MSMP వర్క్ కాన్ఫిగరేషన్ పర్స్పెక్టివ్. ఈ రోజు కూడా ఒక 10 years వాడిని కరెక్ట్ గా అడిగితే ఎంఎస్ఎంపి కాన్ఫిగరేషన్స్ వాళ్ళు చెప్పలేరు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దే హావ్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్. యా, యాజ్ ఐ సెడ్, ఇఫ్ సంబడి ఇస్ ఇంప్లిమెంటింగ్ జిఆర్సి దే షుడ్ నో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ క్లియర్లీ 100%. there is no exception. Yeah, let me come to the NWBC screen. యాక్సెస్ మేనేజ్మెంట్ లో ఉన్నాం కదా, యాక్సెస్ రిక్వెస్ట్ చూసాను.
Yeah. రిస్క్ వయలేషన్ ఉంది కదా, రైట్. ఇక్కడ రిస్క్ వయలేషన్ లో మనం రిస్క్ అనాలిసిస్ రన్ చేస్తాం. ఇంపాక్ట్ అనాలిసిస్ ఎప్పుడు రన్ చేయాలి, దీనికి రన్ చేసాను రూల్ సెట్. ఈ రూల్ సెట్ లో ఇక్కడ మనం ఇది కొడితే మనకి ఎన్ని రూల్ సెట్స్ ఉన్నాయో వస్తుంది. ఓకే, ఇంతకుముందు చెప్పిన విధంగా ఇక్కడ ఇన్ని రూల్ సెట్స్ పెట్టినాడు, వాడేవాడు ఊరికే అట్లా సరదాగా క్రియేట్ చేసుకుంటున్నాడు. బట్ మనం అనుకున్న విధంగా ఎస్ఏపి వాడి రూల్ సెట్ ఉంటుంది, గ్లోబల్ రూల్ సెట్ అంటాం దాన్ని. ఓకే, ఈ గ్లోబల్ రూల్ సెట్ లో ఎస్ఏపి వాడు మోర్ దాన్ 50,000 రిస్కులు ఇస్తాడు. అన్ని పెట్టుకొని ఏ కస్టమరు అన్ని రిస్కులతోటి వేయగలేడు. కానీ యాజ్ సెట్ రైట్, ఈ గ్లోబల్ రూల్ సెట్ అనేది ఎస్ఏపి వాడు ఇస్తాడు. కానీ ఈ పేరు ఇదే ఉండదు, వీళ్ళేదో డెమో సర్వర్ కాబట్టి ఇలా చేసుకున్నారు. సో ఇప్పుడు మేము ఒకటే రూల్ సెట్ వాడతాం. ఓకే, ఆ ఒక్క రూల్ సెట్ తోటే we will deal our risk part. ఓకే, ఇక్కడ రూల్ సెట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. సారీ, ఆల్రెడీ ఇక్కడ యాపిల్ ఉంది, లెట్ ఇట్ బి లైక్ దట్. ఓకే, ఇది తీసేద్దాం. ఓకే, సమ్మరీ, లీవ్ ఇట్ విల్ కమ్. సో ఎప్పుడైనా చూడండి, మనం అడిషనల్ క్రైటీరియా ఇవేం సెలెక్ట్ చేసుకోం రియల్ టైం. ఓకే, ఫైర్ ఫైటర్లు కూడా మనం ఎప్పుడు రిస్కులు రన్ చేయాలి, ఎందుకంటే ఫైర్ ఫైటరే క్రిటికల్ యాక్సెస్, రిస్క్ యాక్సెస్ ఫైర్ ఫైటర్ లో పెడతాం. ఇంకా మళ్ళీ రిస్కులు చూడడం ఎందుకు. యాక్షన్ లెవెల్ అంటే ట్రాన్సాక్షన్ లెవెల్, పర్మిషన్ లెవెల్ అంటే ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ లెవెల్. ఓకే, క్రిటికల్ యాక్షన్, క్రిటికల్ పర్మిషన్, దట్స్ ఇట్. యాక్షన్ లెవెల్ తీసేద్దామా, తీసేస్తాం. ఇది తీసేస్తాం. వీఆర్ నౌ బాదర్డ్ అబౌట్ క్రిటికల్ యాక్షన్స్ అండ్ క్రిటికల్ పర్మిషన్స్. అన్ని యాక్షన్ లెవెల్, అన్ని పర్మిషన్ లెవెల్ మనకు అక్కర్లేదు. జనరల్ గా రియల్ టైమ్ లో రన్ చేసే సినారియో చెప్తున్నాం. రన్ రిస్క్ అనాలిసిస్ అని ఇక్కడ మనం ఏ యూజరు ఏ రూల్ సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి ఆబ్వియస్లీ నో రూల్స్ వర్ సెలెక్టెడ్. ఈ రూల్ సెట్ కూడా యాక్టివ్ లేదు. ఓకే, నో రూల్స్ వర్ సెలెక్టెడ్ వచ్చిందంటే ఆ రూల్ సెట్ వాళ్ళకి యాక్టివ్ లేదు. ఇక్కడ మనకు రిజల్ట్స్ వస్తాయి. ఓకే, ఈ రిజల్ట్స్ లో ఏంది, మనం యూజర్ ఐడి ఇక్కడ ఏమి ఇవ్వలేదు. ఐ వాంట్ టు షో హౌ ది లుక్ అండ్ ఫీల్ ఈస్. యూజర్ నేమ్, యూజర్ గ్రూప్, యాక్సెస్ రిస్క్ ఐడి. ఈ రిస్క్ ఐడి అనేది మనకి ఇక్కడ ఒక ఎంట్రీ వస్తుంది. రిస్క్ ఐడి క్రియేట్ చేసుకున్నప్పుడు రిస్క్ డిస్క్రిప్షన్ కూడా ఆబ్వియస్ గా మనం ఎంట్రీ చేసుకుంటాం సిస్టమ్. రూల్ ఐడి, అగైనెస్ట్ ద రిస్క్ ఐడి దెర్ విల్ బి రూల్ ఐడి. అండ్ రిస్క్ లెవెల్ మీడియమా, క్రిటికలా, హైయా, మీడియమా. ఓకే, యాక్షన్ ఇక్కడ నో రూల్స్ సెలెక్టెడ్ కాబట్టి ఇక్కడ మామూలుగా అయితే మనకు యాపిల్ రూల్ సెట్ అనేది రావాలి. అండ్ గ్లోబల్ సెలెక్ట్ చేసుకున్నా వాడతారు. సో యాక్షన్ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇలా వస్తుంది మనకు స్క్రీన్. ఓకే, రిస్క్ అనాలిసిస్ రన్ చేసినప్పుడు ఈ స్క్రీన్ ని మనం అనలైజ్ చేయడం ప్రెటీ మచ్ ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకునే అది రిస్క్ ఓనర్కి పోతుందా, రోల్ ఓనర్కి పోతుందా డిసైడ్ అవుతుంది. ఓకే, రూల్ సెట్లు మల్టిపుల్ ఉండొచ్చా అంటే ఉండొచ్చు. ఇంటర్వ్యూలు అడుగుతుంటారు, మల్టిపుల్ రూల్ సెట్స్ ఉండొచ్చా ఒక ల్యాండ్స్కేప్ లో అంటే ఖచ్చితంగా ఉండొచ్చు. దెర్ ఈస్ నో హార్మ్ ఇన్ డూయింగ్ దట్. మీరు రూల్ సెట్ ని రన్ చేసేటప్పుడు, మీరు రిస్క్ అనాలిసిస్ రన్ చేసినప్పుడు వాట్ ఆర్ ద డిఫరెంట్ రిస్క్ లెవెల్స్ చూసి ఐ రన్ ఆన్ క్రిటికల్ యాక్షన్స్ అండ్ క్రిటికల్ పర్మిషన్స్, వీ రన్ ఆన్ క్రిటికల్ యాక్షన్స్ అండ్ క్రిటికల్ పర్మిషన్స్. దెన్ ఓన్లీ వీఆర్ సీరియస్లీ బాదర్డ్ అబౌట్ ద రిస్క్ దట్ ఆర్ హై రిస్క్ అండ్ క్రిటికల్ రిస్క్. ఇక్కడ నో రిస్క్ ఫౌండ్ అని వస్తుంది. దెన్ వీల్ గో అండ్ సబ్మిట్ ద రిక్వెస్ట్. ఇట్ విల్ గో టు ది రోల్ ఓనర్. ఇక్కడ హై మీడియం వచ్చినా సరే మనం మళ్ళీ సబ్మిట్ కొడతాం. అంటే ఆల్రెడీ సిస్టమ్ ఎంఎస్ఎంపీ వర్క్ ఫ్లోలో క్లియర్ గా తెలుసుకుంటాం. అబ్బా రిస్క్ రాగానే అక్కడికి పోవాలా, ఎక్కడికి రిస్క్ ఓనర్ దగ్గర పోవాలా. అక్కడ మనం ఏజెంట్ అన్నాం కదా, ఏజెంట్ దగ్గర రిస్క్ ఓనర్ డిఫైన్ చేసేసుకుంటాం. ఆల్రైట్, సో దట్ విల్ గో టు ద రిస్క్ ఓనర్ ఇఫ్ దెర్ ఈస్ ఏ హై అండ్ క్రిటికల్ రిస్క్. ఇది మీరు ప్యాథ్లాక్ మీద పనిచేసే వాళ్ళు ఆబ్వియస్ గా మీకు కూడా ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఆల్రైట్, సో వెన్ దేర్ ఈస్ ఎ రిస్క్ ఆబ్వియస్లీ you have to address a risk. We always keep saying that you have to address a risk. When you are addressing a risk, how you are following is depends on your process purely.
It is going to the risk owner or sometimes it is going to the ఎనీ అదర్. నువ్వు ఎట్లా అంటే అట్లా పెట్టుకోవచ్చు. నేను చెప్పేది స్టాండర్డ్ ప్రాక్టీస్. లేదు అలా అయిపోవాలా, లేదు అది హోల్డ్ లో ఉండాలా, ఎట్లా అయినా. జిఆర్సి ఈస్ టోటల్లీ కస్టమైజింగ్ బాస్. హ్యావింగ్ సెడ్ దిస్, జిఆర్సీలో నాకు రిస్క్ ఓనర్ ఉండకూడదు, రోల్ ఓనర్ దగ్గర రిస్క్ రాగానే అది డినే అయిపోవాలి, పాసిబుల్ అంటారు. వెరీ మచ్ పాసిబుల్. కస్టమైజింగ్ అంటే ఏదైనా చేయొచ్చు. 4 టైర్లు తీసి 3 టైర్ల మీద పెట్టొచ్చు కారు. ఎట్లా నడుస్తుంది తర్వాత ఇంపార్టెంట్. బెస్ట్ ప్రాక్టీసా, బెస్ట్ ప్రాక్టీస్ కాదా, రికమెండెడా, నాట్ రికమెండెడా, వేరే విషయం. ఓకే, పాయింట్ ఈస్ ఎస్, జిఆర్సీలో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎనీథింగ్ కెన్ బి కస్టమైజ్డ్. ఇన్ ఎస్ఏపి కస్టమైజేషన్ ఈజ్ ఫుల్లీ పాసిబుల్. కానీ బెస్ట్ ప్రాక్టీస్ ఏంది, ఒక 20%కి మించకుండా కస్టమైజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది బెస్ట్ ప్రాక్టీస్. వాట్ డూ యూ రికమెండ్? వీ హ్యావ్ సీన్ సో మెనీ ప్రాజెక్ట్స్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ దే షుడ్ నాట్ బి మోర్ దాన్ 20-30% ఆఫ్ ది కస్టమైజేషన్. ఈవెన్ ట్రాన్సాక్షన్స్ అనుకోవచ్చు, కస్టమైజింగ్ ప్రోగ్రామ్స్ అనుకోవచ్చు. మనం బ్యాక్ ఎండ్ లో చూస్తే జిఆర్సి విషయానికి వస్తే జిఆర్సి ఈజ్ ఫుల్లీ కస్టమైజ్డ్ బాస్. జిఆర్సి అంటేనే కస్టమైజేషన్. మనకు ఎస్ఏపిలో ఆటోమేటెడ్ ప్రాసెసింగ్ ఉందా, లేదు. కస్టమైజేషన్ పోతున్నాం. జిఆర్సి వాడు ఇచ్చిండు, ఎస్ఏపి వాడు జిఆర్సి సిస్టమ్ ఆప్షన్ ఇచ్చిండు. ఆ సిస్టమ్ ద్వారా మనం కావలసిన కస్టమైజేషన్ చేసుకుంటున్నాము, అంతే కదా. మనము ఒక 10 సిస్టమ్స్ ఉంటే 10 సిస్టంలో మాకు 40 అప్లికేషన్స్ ఉన్నాయి. 40 అప్లికేషన్స్ లో ఒక యూజర్ ని క్రియేట్ చేయాలంటే పెద్ద పంచాయతీ కదా. మేము జిఆర్సి వాడతాము, సింగిల్ షాట్ లో రిక్వెస్ట్ రేజ్ చేస్తాము. ప్రొడక్షన్ కి ఒక రిక్వెస్ట్, నాన్ ప్రొడక్షన్ కి ఒక రిక్వెస్ట్ రేజ్ చేస్తాం. ఎందుకంటే నాన్ ప్రొడక్షన్ కి అప్రూవల్స్ తక్కువ ఉంటాయి. సో నిన్న శ్రీను అడిగినట్టు నాన్ ప్రొడక్షన్ కి యాక్సెస్ డిఫరెంట్ ఉంటుంది, ప్రొడక్షన్ కి యాక్సెస్ డిఫరెంట్ ఉంటుంది. ప్రొడక్షన్ అనగానే పూర్తిగా డిస్ప్లే యాక్సెస్. ఓకే, నాన్ ప్రొడక్షన్ అంటే మనకు కొంచెం డిస్ప్లే యాక్సెస్ తో పాటు చాలా చేంజ్ యాక్సెస్ కూడా ఉంటుంది కదా. ఓకే, కాబట్టి ప్రొడక్షన్ కి సపరేట్ గా, నాన్ ప్రొడక్షన్ కి సపరేట్ గా ఒక రిక్వెస్ట్ రైజ్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, ఎస్ఏపి సెక్యూరిటీ అడ్మిన్ ప్రొడక్షన్, దాని పేరు అది ఉంటుంది. ఆ రోల్ ఇచ్చేస్తాము. ఎస్ఏపి సెక్యూరిటీ అడ్మిన్ నాన్ ప్రొడక్షన్, 2 సపరేట్ రోల్స్ క్రియేట్ చేసుకుంటాము. బిజినెస్ రోల్స్. ప్రొడక్షన్ అనగానే ఆ రోల్ ఇచ్చేస్తాము. ఆ రోలు అన్ని ప్రొడక్షన్ సిస్టమ్స్, మాకు 8 ప్రొడక్షన్ సిస్టమ్స్ ఉన్నాయి, అన్నిట్లో ఆ రోలు వచ్చేస్తుంది. ఆ బిజినెస్ రోల్ ఇవ్వగానే, బిజినెస్ రోల్ అంటే ఏంది, ఎస్ఏపి సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ ప్రొడక్షన్. ఆ బిజినెస్ రోల్ కింద ఒక 30-40 కాంపోజిట్ రోల్స్, సింగిల్ రోల్స్ కలిపి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఆ 8 ప్రొడక్షన్ సిస్టమ్ లో ఈసీసీ ప్రొడక్షన్ ఉంటుంది, బిడబ్ల్యూ ప్రొడక్షన్ ఉంటుంది, ఏపీఓ, సిఆర్ఎం, ఎస్ఆర్ఎం, ఇన్ని ప్రొడక్షన్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటే రోల్ అన్ని సిస్టమ్లు ఉంటుందా? ఉండదు కదా. సో బిజినెస్ రోలు, అందుకనే మనం బిజినెస్ రోల్ అనేది ఓన్లీ జిఆర్సీలో క్రియేట్ చేస్తాము. బిజినెస్ రోల్ అనేది పిఎఫ్సిజి రోల్ కాదు. బిజినెస్ రోల్ అనేది జిఆర్సీలో క్రియేట్ చేసి మనము ఈ 8 ప్రొడక్షన్ సిస్టమ్స్ ఏదైతే నేను ఇప్పుడు చెప్పానో ఎగ్జాంపుల్ గా, ఈ 8 ప్రొడక్షన్ సిస్టమ్స్ లో ఉన్న సెక్యూరిటీ రోల్స్ అన్ని తెచ్చి దీని కింద పడేస్తాను. సో దట్ నేను ఈ బిజినెస్ రోల్ అసైన్ చేయగానే ఆ టార్గెట్ ప్రొడక్షన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో ఈ రోల్ అసైన్మెంట్ జరుగుతుంది. ఆ రెస్పెక్టివ్ రోల్ ఓనర్స్ కి వర్క్ ఫ్లో వెళ్తుంది. వాళ్ళు ఎప్పుడైతే అప్రూవ్ చేస్తారో అప్పుడే నాకు కంప్లీట్ యాక్సెస్ వస్తుంది. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్. ఈ అటాచ్మెంట్స్ వదిలేండి. ఇంకేమైనా అప్రూవల్ అటాచ్మెంట్స్ మీరు ఏమైనా యాడ్ చేయదలుచుకున్నారా? ఇక్కడ యూజర్ ని రిక్వెస్ట్ రైజ్ చేస్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఈ అటాచ్మెంట్ అనేది నేను ఏ ప్రాజెక్ట్ లో కూడా చూడలేదు. ఎందుకంటే ఇక్కడ రిక్వెస్ట్ డిస్క్రిప్షన్ లో ఒక రిక్వెస్ట్ నెంబర్ ఇస్తాము. ఓకే, రిక్వెస్ట్ నెంబర్ ఇచ్చి న్యూ యూజర్ ఆర్ రోల్ ఎడిషన్, సో అండ్ సో రోల్ ఎడిషన్ ఫర్ దిస్ యూజర్ అని పెడతాం. ఈ అటాచ్మెంట్ లో అయితే ఇప్పటివరకు మనం పెట్టాము. సో యూ కెన్ ఇగ్నోర్ దట్. యూజర్ డీటెయిల్స్ చెప్పాను కదా, మనం ఇక్కడ యూజర్ పేరు ఇక్కడ సెల్ఫ్ కాబట్టి నా డీటెయిల్స్ పాపులేట్ అవుతాయి. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ నెవర్ రేజ్ ఎ జిఆర్సి రిక్వెస్ట్ ఫర్ సెల్ఫ్, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ది ప్రొడక్షన్ సిస్టమ్. నా జిఆర్సి రిక్వెస్ట్ నేను రేజ్ చేసుకోవడానికి ఎప్పుడు సెల్ఫ్ అనేది కొన్ని సందర్భాల్లో డిజేబుల్ చేస్తారు కొన్ని ప్రాజెక్టులలో.
సో యు ఆర్ నాట్, ఇప్పుడు ఎందుకైనా బెస్ట్ ప్రాక్టీస్ ఎట్లాగ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను. జనరల్ గా మనకు డెవలప్మెంట్ లో అయితే మనం పాస్వర్డ్ రీసెట్ ఇవన్నీ మనకు యాక్సెస్ ఉంటుంది. సపోజ్ నేను శ్రీనివాస్ ఐడి లాక్ అయింది, ఖచ్చితంగా ఆయన నన్ను అప్రోచ్ అవ్వాల్సిందే. సో సంజీవ్ కెన్ ప్లీజ్ అన్లాక్ మై ఐడి, డన్, ఐఎమ్ ఈజ్ కొలీగ్, రైట్? శ్రీనివాస్ కి ఒక రోల్ కావాలి. శ్రీనివాస్ కి నాకున్న యాక్సెస్ లేదు, సరే ఆయన ఏదో టెస్ట్ చేస్తుండో ఏదో డెవలప్మెంట్ చేస్తుండో, శ్రీనివాస్ SU0 అని పోయి ఆయన ఐడి ఇచ్చి కొత్త రోల్స్ ఆయన ఐడికి ఆయన ఎప్పుడు అసైన్ చేసుకోకూడదు. దట్ ఈస్ నాట్ రాంగ్ ప్రాక్టీస్, దట్ ఈస్ నాట్ రైట్ ప్రాక్టీస్. ఎప్పుడైనా అది ప్రొడక్షన్ కానీ నాన్ ప్రొడక్షన్ కానీ ఏదైనా మన ఐడిని మనం ఎప్పుడు మాడిఫై చేసుకోవద్దు. ఓకే, అది మంచి పద్ధతి కాదు. ఓకే, సో ఎవడు లేడు షిఫ్ట్ లో, ఈ ఫోన్ చేసినా కూడా షిఫ్ట్ లో ఫోన్ చేసి ఊరికే రోల్ వేయడం అనేది ఎందుకు? మనం ఒక్కరివే ఉన్నాం, వేసుకోండి, తప్పులేదు. కానీ ఆల్వేస్ ది బెస్ట్ ప్రాక్టీస్ అండ్ ద కరెక్ట్ ప్రాసెస్ ఇస్, even though if it is like a role assignment for your ID, if it is non-production system also, please ask your colleague to do. Please don't do by yourself. Andukane especially when it comes to the production system or raising GRC request, we always ask our colleagues to raise the request on our behalf. So never raise రిక్వెస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే నీకు యాక్సెస్ కావాలన్నప్పుడు నువ్వే రిక్వెస్ట్ రైజ్ చేసుకోవడం మానేయండి. దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. కొన్ని ప్రాజెక్టులో సెల్ఫ్ అనేది డిజేబుల్ చేస్తాం, ఎందుకంటే అదరే ఉంటుంది. ఓకే, ఈ మల్టిపుల్ అనేది లీవ్ ఇట్. మల్టిపుల్ అనేది పెద్ద పంచాయతీ. అంటే ఒకటేసారి 100 మందిని, ఒకటేసారి 50 మందిని క్రియేట్ చేయమని మనకి ఎప్పుడు రిక్వెస్ట్లు రావు. ప్రొడక్షన్లో అడపదడప వస్తాయి. ఓకే, నాన్ ప్రొడక్షన్ క్వాలిటీ అంటే అది వేరే విషయం, అది మనం డైరెక్ట్ గా క్రియేట్ చేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. జిఆర్సి ఇస్ ప్యూర్లీ కన్ఫైన్డ్ విత్ మల్టిపుల్ అనే ఆప్షన్ ఉంటుంది, కానీ వెరీ రేర్ గా వాడతాం. వీ కెన్ లీవ్ ఇట్. ఎందుకంటే మల్టిపుల్ అంటే దానికి ఒక టెంప్లెట్ ఉంటుంది, ఒక ఎక్సెల్ ఉంటుంది, అన్ని ఎంట్రీస్ పెట్టాలి, అన్ని రూల్స్ పెట్టాలి. ఇక మనం SU10 వాడినట్టే పంచాయతీ. SU10 వాడి ఏం చేయగలుగుతాం? మా అంటే యూజర్ ఐడి క్రియేట్ చేయగలుగుతాం, వానికి వ్యాలిడిటీ ఇస్తాము ఒకటేసారి. కానీ మళ్ళీ వానికి వీనికి డిఫరెంట్ రోల్స్ ఉంటే మళ్ళా పోయి మాన్యువల్ గా చేసుకోవాల్సిందే కదా. యా, నేను మన 40 రిక్వెస్ట్లు క్రియేట్ చేయాల్సి వచ్చింది కొత్త ప్రాజెక్టులకి. ఐ డిడ్ ఇట్ ఇండివిజువల్లీ. మల్టిపుల్ లో చాలా పంచాయతీ ఉంటుంది, ఇట్ ఈస్ వెరీ కాంప్లెక్స్. మావాడన్నాడు మల్టిపుల్ వాడచ్చు కదా అన్నాడు మీటింగ్ లో. ఐ సెడ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ యూజింగ్ ఇట్, సింపుల్. ప్రతిసారి రివ్యూ చేసుకోవాలి, ఆ ఫైల్ తీసుకోవాలి. ఐ బిలీవ్ ఇన్ సిస్టమ్ రాదర్ దాన్ డౌన్లోడింగ్ టెంప్లేట్, ఫిల్లింగ్ ద డీటెయిల్స్, అప్లోడింగ్ హియర్. అంత తలనొప్పి యాక్చువల్లీ. ఇదంతా కరెక్ట్ జరుగుతుందా లేదా అని తెలుసుకునే లోపే నా పని అయిపోతుంది. అండ్ ఇట్ విల్ టేక్ an hour or hour and a half. That's fine, yeah, when you are doing that task. Okay, so manager details automatically populate అయిపోతాయి. That's fine, because your identity management is configured with your GRC system. It should be ideally. Parameters, leave it. పారామీటర్స్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి కాబట్టి వదిలేండి. పారామీటర్స్ ఇప్పుడు యూజర్ గ్రూప్ ఏముంది సెలెక్ట్ చేసుకుంటాం. ఈడ యూజర్ టైప్ సిస్టమ్ అని పెట్టింది కాబట్టి యూజర్ గ్రూప్ ఇక్కడ ఏం లేదు, లేనప్పుడు ఇక్కడ ఏం రాదు. ఉంటే ఎంట్రీ ఇస్తాం. యూజర్ గ్రూప్ అంటే ఏంది? ఆబ్వియస్గా వి నో దట్ SU01 లో మనం చూసే యూజర్ గ్రూపే. యూజర్ సిస్టమ్ డీటెయిల్స్, we never give any system details here. They will be automatically coming. కస్టమ్ డేటాలో నువ్వు ఇంకేమన్నా చెప్పదలుచుకున్నాం అనేది కస్టమ్ డేటాలో పెట్టుకుంటాం. మేమైతే ఈ కస్టమ్ డేటాలో మాకు ఒక యూజర్ ని క్రియేట్ చేయాలన్నా లేకపోతే ఇంకేమన్నా పని చేయాలన్నా మేము టికెట్ల మీద పని చేయం, ఎందుకంటే వీఆర్ నాట్ సపోర్ట్ టీమ్, వీఆర్ ప్రాజెక్ట్ టీమ్. సో మాకు ప్రాజెక్ట్ లో ఒక చేంజ్ రిక్వెస్ట్ ఉంటుంది. ఓకే, నేను ఏదైనా యూజర్ కి ఒక రోల్ ఇచ్చినా సరే, ఒక కొత్త యూజర్ ని క్రియేట్ చేసినా సరే, మా ప్రాజెక్ట్ కి కొన్ని చేంజ్ రిక్వెస్ట్లు ఉంటాయి. ఆ చేంజ్ రిక్వెస్ట్ లో భాగంగానే మేము యూజర్ ని కానీ యూజర్ చేంజెస్ చేస్తాం. సో we will mention that name here. Yeah, so we'll mention that change request number here so that ఇది అప్రూవర్ పోయినప్పుడు అర్థమైపోతుంది. It will be recorded. It will be on the record with respect to that particular change request number. That's how this work.
ఇది custom data. This is the different options you see in access request. Yeah. Any questions, guys? I'm closing this request. Access request అంటే ఇది మోడల్ యూజర్ ఉన్నారు కదా. మోడల్ యూజర్ అంటే మనం SU01 లో ఏదైనా రిఫరెన్స్ ఐడి కాపీ ఐడి అంటాం కదా, మిర్రర్ ఐడి అంటాం కదా, ఆ మిర్రర్ ఐడిదే ఈ మోడల్ యూజర్. సో ఐ వాంట్ టు క్రియేట్ అ యూజర్ from other user. Obviously I'll give this user, and I want to create certain కొత్తదే కావచ్చు, కొత్తదైనా ఇక్కడ పాపులేట్ అవ్వాల్సింది. ఇక్కడ పాపులేట్ అవ్వకపోతే మనం ఏం చేయలేం. కొత్త యూజర్ని క్రియేట్ చేయాలన్నా సరే ఆ యూజర్ ఇక్కడ పాపులేట్ అవ్వాలి. సో వాడు దీంట్లో ఉంటాడు కానీ వాడు ఐడెంటిటీ మేనేజ్మెంట్ లో ఉంటాడు కానీ, యాక్టివ్ డైరెక్ట్ లో ఉంటాడు కానీ SAPలో ఉండడు కదా. ఖచ్చితంగా ఇక్కడ మన ఐడి రావాలంటే ఖచ్చితంగా యాక్టివ్ డైరెక్ట్ లో ఎంట్రీ జరగాలి. వి ఆల్రెడీ స్పోక్ అబౌట్ ఇట్. ఓకే, అన్నాక ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా మేనేజర్ కూడా ఉండాలి కదా. రండి విత్ మేనేజర్ ఈమెయిల్ ఐడి test అనుకున్నాను. valid email ID .com. Yeah. సో సెలెక్ట్ మోడల్ యూజర్ ఉంది కదా. ఎస్, సెలెక్ట్ మోడల్ యూజర్ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే కాపీ కదా, ఒక యూజర్ నుంచి ఇంకో కాపీ చేస్తాం. ఇక్కడ కూడా అలాగే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టుక్ దిస్ వన్. ఇది ఇంకా ఈజీ పద్ధతి కదా, వాడి రోల్స్ అప్లై చేయడం, లేకపోతే వాడి అంత కామన్ ప్రాక్టీస్ కదా, మనం జనరల్ గా చేసే కామన్. న్యూ అకౌంటా, చేంజ్ అకౌంటా, ఇట్ డిపెండ్స్. ఆబ్వియస్ గా కాపీ ఎప్పుడైనా మనం న్యూ అకౌంట్ కే కాపీ కొడతాం. ఓకే, మిగతా వాటి కొట్టాం. అందుకనే బై డిఫాల్ట్ ఇక్కడ మనకు న్యూ అకౌంట్. మిర్రర్ ఎప్పుడు వాడతాం మనం? కొత్త ఐడిని క్రియేట్ చేయమన్నప్పుడే కదా. ఎస్. సో యథావిధిగా ఇక్కడ నుంచి సేమ్ ఇక. ఓకే, మోడల్ యూజర్ కి ఈ రెండు, ఇది ఒక్కటి సెలెక్ట్ మోడల్ యూజర్ అనే ఆప్షనే కదా ఎక్స్ట్రా ఉంది, మిగతా అదంతా సేమ్ కదా. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈ పంచాయతీ అంతా సేమ్. ఓకే, దట్ ఈస్ అబౌట్ మోడల్ యూజర్ ఐడి. ఇది కూడా మనం వాడతాం జనరల్ గా, రియల్ టైంలో ఇది వాడతాం. టెంప్లేట్స్ బేస్డ్ రిక్వెస్ట్, దీంట్లో ఏముంటుందో చూద్దాం. టెస్ట్ యూజర్ కి, ఎండ్ యూజర్ కి, యూనో టెక్నికల్ యూజర్ కి మనం అన్నాం కదా ఇంతకుముందు. నాన్ డైలాగ్ యూజర్స్ అంటే టెక్నికల్ యూజర్స్ ని నాన్ డైలాగ్ యూజర్స్ అంటాం. అంటే సిస్టమ్ యూజర్లు, సర్వీస్ యూజర్లు, కమ్యూనికేషన్ యూజర్లు. కొన్నిసార్లు వాళ్ళకి ఇట్లా సపరేట్ గా టెంప్లెట్స్ క్రియేట్ చేసుకుంటారు. ఎందుకంటే మనకు డైలాగ్ యూజర్ కి అయితేనేమో పాస్వర్డ్ ప్లస్ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ ఆప్షన్స్ వచ్చినాయి కదా. ఒక నాన్ డైలాగ్ యూజర్ అనేది కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు టెంప్లెట్. వీడు ఊరికే క్రియేట్ చేశాడు. కానీ ఈ టెంప్లెట్ బేస్డ్ రిక్వెస్ట్ ఉన్నాయి కదా, ఈ టెంప్లెట్ బేస్డ్ రిక్వెస్ట్ మేము వాడతాము. కాకపోతే యాక్సెస్ రిక్వెస్ట్ ఉంది కదా, యాక్సెస్ రిక్వెస్ట్ పోగానే మాకు ఫస్ట్ పేజ్ వస్తుంది. యాక్సెస్ రిక్వెస్ట్ ఎవరికి రేజ్ చేస్తున్నాం అనేది చేసినప్పుడు ఎస్, నాన్ ప్రొడక్షన్ టెక్నికల్ యూజర్, నాన్ ప్రొడక్షన్ డైలాగ్ యూజర్, ఫైర్ ఫైటర్ యూజర్, ఫైర్ ఫైటర్ యూజర్, తర్వాత ప్రొడక్షన్ యూజర్, నాన్ ప్రొడక్షన్ డైలాగ్ యూజర్, ప్రొడక్షన్ టెక్నికల్ యూజర్. మాకు ఇట్లా డిఫరెంట్ టెంప్లెట్స్ ఉంటాయి. మేము ఒక 6 టెంప్లెట్స్ వాడతాం. ఓకే, అందుకే అన్నాను మీరు ఒకసారి సాటర్డే రండి, విల్ డిస్కస్ దట్ లేటర్ టైం. వస్తే నేను రియల్ టైంలో మీకు GRC కంప్లీట్ గా చూపిస్తాను. దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ అండ్ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఇవి టెంప్లేట్స్ బేస్డ్ రిక్వెస్ట్. కానీ ఈ టెంప్లేట్ బేస్డ్ మీరు ఏదైతే చూసారో
ఇవి ఈ ఆప్షన్ నుంచి మనం టెంప్లెట్స్ చూడాల్సి ఉంటుంది. సేమ్ ఆడికే పోతుంది కానీ స్లీవ్ ఇట్. ఈ టెంప్లెట్స్ బేస్డ్ రిక్వెస్ట్ అనేది మనం ఇక్కడేం వాడము. అది యాక్సెస్ రిక్వెస్ట్ లో పోయినాక మనకు టెంప్లెట్స్ వస్తాయి, అక్కడ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ 3 ఆప్షన్స్ కాపీ రిక్వెస్ట్, ఈ 3 ఆప్షన్స్ అక్కర్లేదు. రియల్ టైంలో కూడా ఈ కాపీ రిక్వెస్ట్, ఇప్పుడు ఒక రిక్వెస్ట్ నుంచి ఇంకో రిక్వెస్ట్ కాపీ కొడతాం కానీ అవసరం పడదు, చేయడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు. యాక్సెస్ రిక్వెస్ట్ లో ఈ యాక్సెస్ రిక్వెస్ట్ అనేది కీలకం. 99% ఇదే వాడతాము. మోడల్ యూజర్ ఎప్పుడో కానీ వాడడం, రైట్? బికాస్ ఇట్స్ ఈజీ రాదర్. మోడల్ యూజర్ పోయి యూజర్ ఇచ్చి అంతా పంచాయతీ ఎందుకు, డైరెక్ట్ గా అక్కడ యూజర్ డీటెయిల్స్ ఇస్తే అన్ని వచ్చేస్తున్నాయి. విల్ గివ్ ద రోల్స్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 10 to 15 seconds. That's easy. So 99% we use only first option, access request, even though that is for dialog users, non-technical users, whatever. Purely కొన్ని ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ వేరీ అవుతాయి. యా, యాక్సెస్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్, యాక్సెస్ రిస్క్ అనాలిసిస్, ఈ రెండు ఇఫ్ యూ వాంట్ టు డీప్ డైవ్, ఇఫ్ యూ వాంట్ టు explore, do it. You can come with a questionnaire as discussed, and tomorrow we will discuss on the emergency access management. It will take one complete session ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ యాక్సెస్ మేనేజ్మెంట్, దానికి సంబంధించిన ఓనర్స్, దానికి సంబంధించిన కంట్రోలర్స్, ఇదంతా మనకు డే టు డే లైఫ్ లో ఈ పంచాయతీ ఎక్కువ ఉంటుంది మనకు. ఎమర్జెన్సీ ఫైర్ ఫైటర్ యాక్సెస్ వాడు అడుగుతాడు, వీడు అడుగుతాడు, మనం అప్రూవ్ చేయమని చెప్తాం. ఎందుకంటే ఫైర్ ఫైటర్ అనేది మనతో పాటు చాలా మందికి అవసరం. ఫంక్షనల్ వాళ్ళకి కానీ, బేసిస్ వాళ్ళకి కానీ. బేసిస్ వాళ్ళు ఇంకా ఎక్కువ అడుగుతుంటారు, వాళ్ళకి ఎక్కువ యాక్టివిటీస్ ఉంటాయి కదా సిస్టమ్ లో, మనని అప్రోచ్ అవుతుంటారు. ఫైర్ ఫైటర్ ఎలా అప్లై చేయాలి, ఫైర్ ఫైటర్ అప్లై చేసినా కానీ వాడు అప్రూవ్ చేయలేదు, నాకు ఇంకా ఏం రాలేదు అంటాడు. సో మనం ఆ రిక్వెస్ట్ తీసుకొని మనం చెక్ చేయడం కానీ, మనం అనాలిసిస్ చేయడం కానీ చేస్తూ ఉండాలి. సో రోజు మనకు జిఆర్సీలో ఎక్కువ వచ్చే పంచాయతీ అంటే ఫైర్ ఫైటర్ల పంచాయతీ ఎక్కువ ఉంటుంది. ఈ యాక్సెస్ రిక్వెస్ట్లు మేము యాక్సెస్ రిక్వెస్ట్ ఓన్లీ సపోర్ట్ వాళ్ళకే రేజ్ చేస్తాం. మాకు 50,000 మంది యూజర్స్ ఉన్నారు, అందరికీ యాక్సెస్ రిక్వెస్ట్ రేజ్ చేసుకుంటా పోతే ఇక్కడ 20 మంది స్టాఫ్ కావాలి. అందుకనే మాకు సపోజ్ ఒక బ్రెజిల్ ఉంది, బ్రెజిల్ సైట్ లో ఒక కీ యూజర్ ఉంటాడు, వాడు బ్రెజిల్, లాటిన్ అమెరికా అవన్నీ చూసుకుంటాడు. వాడు అందరికి వాడే రేజ్ చేస్తాడు. ఆడికి ఏమన్నా పంచాయతీ ఉంటే మన దగ్గరికి వస్తాడు. ఓకే, మేమేం చేస్తాం, బేసిస్ వాడు కొత్తగా వచ్చిండు ప్రాజెక్ట్ లో, వాడికి మాత్రం మేమే చేస్తాం. మేమే అంటే సెక్యూరిటీ టీం. మా సెక్యూరిటీ టీంలో కూడా యూజర్ మేనేజ్మెంట్ సపరేట్ టీం ఉంది. ఈ రిక్వెస్ట్లు రేజ్ చేయడం, ఈ రోల్స్ అసైన్ చేయడం మొత్తం వాళ్ళే చేస్తారు, మేము చేయం. ఒక యూజర్ మేనేజ్మెంట్ టీం, వాళ్ళు కూడా టీసీఎస్ వాళ్ళే, వాళ్ళు చూసుకుంటారు ఈ పంచాయతీ. ఒక జిఆర్సీ నెక్స్ట్ లెవెల్ టీం ఉంటుంది, ఏమైనా ఇష్యూస్ వస్తే వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు కూడా టీసీఎస్ వాళ్ళే. ఓకే, సో ఇలాగా సపరేట్ టీమ్స్ ఉన్నాయి మాకు. ఓకే, మేజర్ సపోర్ట్ పార్ట్ అంతా ఇప్పుడు మాకు టీసీఎస్ వాళ్ళే చూస్తున్నారు. ఓకే, ఇంప్లిమెంటేషన్ పార్ట్ అంతా యాక్సెంచర్ వాళ్ళు చూస్తున్నారు. టెక్ఎం నుంచి మేము ఇద్దరు మాత్రం ఏం చూస్తాం, వి విల్ జస్ట్ కోఆర్డినేట్ విత్ పాత సిస్టము, కొత్త సిస్టమ్, ఈ రెండింటి మధ్యలో జరిగే ట్రాన్సిషన్ కి వీఆర్ రెస్పాన్సిబుల్. కొత్త వాడు వచ్చి ఏమడుగుతాడు, మీ పాత స్ట్రక్చర్ ఎలా ఉంది అంటాడు, అప్పుడు మేము ఇవ్వాలి. ఓకే, ఈ పాత వాళ్ళు ఏమంటారు, కొత్త దాంట్లో మీ అసలు పని ఏం జరుగుతోంది, కొత్తది పాత దాని లాగానే పని చేస్తోందా, ఎండ్ ఆఫ్ ద డే రూపురేఖలు మారొచ్చు కానీ బిజినెస్ అయితే సేమ్ కదా, యాజ్ ఎక్స్పెక్టెడ్ గా ఉందా, వాళ్ళు అగ్రీ చేసిన దాని ప్రకారం వాళ్ళు రోల్ బిల్డ్ జరుగుతోందా, ఇంటిగ్రేషన్స్ ప్రాపర్గా ఉన్నాయా అనేది మా రెస్పాన్సిబిలిటీ. సో వీ షుడ్ బి అవేర్ ఆఫ్ బోత్ దీస్ ల్యాండ్స్కేప్స్, కొత్తది పాతది, S4 అండ్ ఎగ్జిస్టింగ్ ఈసీసీ ల్యాండ్స్కేప్ ఆర్ ఎగ్జిస్టింగ్ జిఆర్సీ సేమ్ బాస్. ఎందుకంటే రేపు పొద్దున S4 కి అంత మూవ్ అయిన బిజినెస్, ఈ జిఆర్సీ అనేది మేము మళ్ళా ఖచ్చితంగా S4 కూడా వాడతాం. ఓకే, ఈ ప్రాజెక్టు 6 years ప్రాజెక్ట్ అంటే ఒక S4 కన్వర్షన్ ఒక పెద్ద కస్టమర్ కి కంప్లీట్ 6 years టైం పడుతుంది. ఇదేదో నెలలో 2 నెలల్లో జరిగే ప్రక్రియ కాదు. చిన్న జిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలంటేనే సంవత్సరం పడుతుంది. అలాంటిది మరి నీ బిజినెస్ అంతా, నీ సిస్టమ్ లో నడిచే బిజినెస్ అంతా, నీ డేటా అంతా S4 కి కన్వర్ట్ చేయాలంటే 6 years పడుతుంది, అంతకంటే కూడా పట్టొచ్చు. It purely depends on situations and purely depends on the business. సో అందుకనే సపోర్ట్ రెగ్యులర్ గా నడిచే పంచాయతీ రెగ్యులర్ గా నడగాలి. ఓకే,
వీళ్ళు చేసే ఇంప్లిమెంటేషన్ వీళ్ళు చేయాలి, అందుకే వీళ్ళు డిఫరెంట్ వెండర్స్కి ఇచ్చారు. ఈ రెండింటి ఇద్దరి మధ్యలో బ్రిడ్జ్ లాగా మేము బిహేవ్ చేయాలి. సో దట్స్ హౌ మల్టిపుల్ వెండర్స్ వర్కింగ్ ఆన్ ద సేమ్ ప్రాజెక్ట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు సపోర్ట్ ఉంది, సపోర్ట్ ఇద్దరు చేతులు ఎప్పుడు ఉండదండి. ఓకే, స్టీరింగ్ కెనాట్ బీ ఇన్ బోత్ హ్యాండ్స్, స్టీరింగ్ ఇస్ వన్ హ్యాండ్, సర్వీసింగ్ ఇన్ అదర్ హ్యాండ్. సో ఆబ్వియస్ గా సపోర్ట్ అంతా టీసీఎస్ వాళ్ళు చేస్తారు, మాకు ఇంప్లిమెంటేషన్ అంతా యాక్సెంచర్ ఉన్నారు. ఓన్లీ కోఆర్డినేషన్, ట్రాన్సిషన్ కోఆర్డినేషన్ టు ఎన్షూర్ దట్ దీస్ బోత్ పార్టీస్ ఆర్ రన్నింగ్ స్మూత్లీ అనే దానికే మేము టెక్ఎం నుంచి ఉన్నాము. అందుకే టెక్ఎం నుంచి తీసుకున్న ఇద్దరు కూడా 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎందుకు తీసుకున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. ఓకే, సో సపోర్ట్ లేదంటే ఇట్ డజంట్ మ్యాటర్, అది ఫిక్స్డ్ బిడ్ కాబట్టి 2 ఏళ్ళు, సంవత్సరంన్నర వాళ్ళు కూడా అందులో సపోర్ట్ చేస్తారు. యాక్షన్ చెక్ టీమ్ లో కూడా వీ హావ్ పీపుల్ వర్కింగ్, హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఫర్ 4 years 5 years. అది మా వరకు మాత్రం సీనియర్స్ తీసుకున్నారు, వాళ్ళు మాత్రం మిక్స్డ్ టీమ్ ఉంటుంది జనరల్ గా. దట్ ఈస్ హౌ ది ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఈజ్ వర్కింగ్ అవుట్. అంటే రేపు పొద్దున ఇంటర్వ్యూలో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు, పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇట్లా వాళ్ళకి కొంచెం డీటెయిల్ గా చెప్తే వాడికి అర్థం అవుతుంది. సర్లే, ఇప్పుడు నేను జిఆర్సీ మీద పనిచేయను, ఇప్పుడు ఉంది కానీ నేను పని చేయను, దాని గురించి మాట్లాడద్దని చెప్తా. నీ పని ఏంటంటే ఐ టాక్ మీద బిగ్గర్ లెవెల్, రైట్? మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరేం చెప్తారు? నేను జిఆర్సీ మీద పని చేశాను, ఎస్, ఎంఎస్ఎంఈ వర్క్ లో ఉంది, మాకు ఇష్యూస్ వస్తాయి రియల్ టైంలో, మాకు ఫైర్ ఫైటర్ ఉన్నాయి, ఇలా చెప్పడం ఉంటుంది. చేసిన దాన్ని పర్ఫెక్ట్ గా చెప్తే చాలు, అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ జావా, .NET ఇవన్నీ వర్కౌట్ కావు ఎప్పుడు. యూ హ్యావ్ టు బి మాస్టర్ ఇన్ వాట్ యు డిడ్ అనే విషయం మీరు వాడికి ఖచ్చితంగా చెప్పాలి. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్. మీరు చేసిన విషయాన్ని మీరు నిక్కచ్చిగా చెప్పలేనప్పుడే మీరు ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు. అంతేకాని ఊరంతా చేసిన పంచాయతీలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. Well, yes, it's already, I'm late by 5 minutes. I need to start ASAP. Let's catch up tomorrow. Tomorrow I'm okay with any time. Probably I'll send from 8:30 to 10:30. It's up to us.